అందరూ ఒకసారి బలంగా జై బీసీ, జై బీసీ. సాధిద్దాం బీసీలకు రాజ్యాధికారాన్ని, సాధిద్దాం బీసీలకు రాజ్యాధికారాన్ని. బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత. బీసీ మేలుకో, బీసీ మేలుకో, బీసీ మేలుకో. జై బీసీ. బీసీ సోదరులారా, బీసీ నాయకులారా, బీసీ పెద్దలారా, ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఇన్ని వ్యయ ప్రయాసల కోర్చి నిర్వహిస్తూ మనందరిని ఇక్కడ ఏకీకృతం చేస్తున్నటువంటి మన ప్రియతమ సోదరుడు, మనందరికీ సుపరిచితుడు, మనందరి లోపల స్ఫూర్తిని నింపి స్వాతంత్ర పోరాటంలో ఏ విధంగా అయితే ఒక భగత్ సింగ్, ఏ విధంగా అయితే ఒక సుభాష్ చంద్రబోస్ ఉద్యమానికి ఊపిరి పోసిందో ఆ విధంగా మన బీసీ ఉద్యమాలకు కూడా ఊపిరి పోస్తున్నటువంటి సాయిని భరత్ గారికి మనందరం కూడా నాయని భరత్ గారికి మనందరం కూడా పేరు పేరు మనందరం కూడా ప్రతి ఒక్కరం కూడా చప్పట్లతో వాళ్ళకి మనందరి యొక్క సపోర్టుని మనం అందించాల్సిగా కోరుతున్నాం. సోదరులారా, ఇది అంత ఆషామాషి విషయం కాదు. మన జాతి కోసం నిలబడాలంటే అచంచలమైనటువంటి దీక్ష పట్టుదల ఉండాలి. ఇది అంత అవలీలగా అయ్యేటటువంటి విషయం కాదు. ఇంతమందిని క్రోడీకరించి మన తెలంగాణ రాష్ట్రం నుండి ఢిల్లీ వరకు తీసుకొని వచ్చి ఇలా ఉద్యమాన్ని, ఉద్యమ స్ఫూర్తిని ఢిల్లీ పాలకులకు తెలిసేటటువంటి విధంగా, తెలంగాణ ప్రభుత్వానికి కూడా అర్థమయ్యేటటువంటి విధంగా చేస్తున్నటువంటి మన సోదరుని మనందరం అభినందించడంతో పాటు మన సోదరుడి వెనకాల మనం నడవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అందులో నా వంతు పాత్రగా మనందరి సోదరులకు తనకు మద్దతుగా జంతర్ మంతర్ కార్యక్రమానికి వచ్చి మద్దతు తెలిపాల్సిందిగా బీసీ రాజ్యాధికార సమితి నిర్ణయించింది. అందుకని ఈ రోజు వచ్చేసి ఈ కార్యక్రమానికి, మీరు చేపడుతున్నటువంటి కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, మనందరికీ తెలుసు, ఈరోజు ఏదైతే ఈ దేశం లోపల పేరుకొనిపోయినటువంటి అతి పెద్ద సమస్య లేకపోతే ఒక రకమైనటువంటి వ్యాధి, రోగం ఏదైనా ఉన్నది అంటే ఈ దేశం లోపల సంపన్నులుగానే ఉంటున్నారు, పేదవాళ్ళు మాత్రం పేదవాళ్ళు లాగానే 77 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కూడా అంటే కొనసాగుతున్నారు. మరి మిత్రులారా, మరి ఈ వ్యాధి మనకు తెలుసు. ఈ వ్యాధి అనేది ఏంటిది అనేది మనకు తెలుసు. ఎందుకు ఈ వ్యాధి వల్ల జరిగే నష్టం ఏంటిది అంటే, దేశం ఏదైతే మనం కష్టపడి సాధించుకున్నటువంటి దేశం ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎదగకుండా మన జాతి నిర్వీర్యమైతూ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నటువంటి విధంగా కొనసాగడానికి గల కారణం ఏంటంటే మన వర్గాల మీద పాలకుల యొక్క నిర్లక్ష్యం అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మీరందరూ కూడా గొప్ప నాయకులు. రేపు పొద్దున పార్లమెంటు, అసెంబ్లీలలో కూర్చోవలసినటువంటి వ్యక్తులు ఇవాళ ధర్నా చౌక్ లో కూర్చో ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్తున్నటువంటి కొన్ని విషయాలను చాలా స్పష్టంగా అర్థం చేసుకొని, ఆకలింపు చేసుకొని మన ప్రజలను చైతన్యవంతం చేసేటటువంటి విధంగా వాటిని ఉపయోగించాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రులారా, ఇవాళ ప్రభుత్వాలు ఏమంటాయంటే మా జనాభా ఎంత ఉన్నది అనేది వాళ్ళ దగ్గర రికార్డు లేదని చెప్పి చెప్తా ఉన్నది. మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. 1932-33 ప్రాంతంలో ఈ దేశం లోపల సైమన్ కమిషన్ ఏదైతే జనాభా లెక్కలు తీసినప్పుడు బీసీల శాతం 52% పైన ఉన్నారు బీసీలు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేసారు. వాళ్ళు తెలియజేసినటువంటి రిపోర్ట్లో ఎవరైతే అనాదిగా మన దేశంలో కొనసాగుతున్నటువంటి అంటరానితనానికి దూరంగా ఉండి అవకాశాలకు దూరంగా ఉన్న వర్గాన్ని ఓబీసీ వర్గంగా, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లాగా వాళ్ళు నిర్ణయించడం జరిగింది. మరి ఆ విధంగా అంటే ఎస్సీలు అన్టచబిలిటీ, అంటరానితనాన్ని చవి చూస్తున్నారు. అదే విధంగా గిరిజనులు అడవులలో ఉండుకుంటూ సమాజానికి దూరం ఉండడం వల్ల వారిని గిరిజన వర్గాలుగా వాళ్ళను విభజించడం జరిగింది. మరి గిరిజనులు కాకుండా బీసీలుగా వాళ్ళను 52%గా ఈ యొక్క సైమన్ కమిషన్ నిర్ణయించడం జరిగింది. మరి ఆ రోజు అంబేద్కర్ గారు కొట్లాడిను. ఈ దేశం లోపల దళితులు, మైనారిటీలు, అదేవిధంగా గిరిజన వర్గాలతో పాటు బీసీలకు కూడా అవకాశాలు ఉండాలి, బీసీలకు రాజ్యాంగపరమైనటువంటి అవకాశాలు ఉండాలని చెప్పేసి కొట్లాడినా కూడా ఏదైతే కాకా కాలేల్కర్ కమిషన్ 1955లో ఏర్పాటు చేసినప్పుడు కూడా అందులోపల కూడా వచ్చినటువంటి స్పష్టమైన రిపోర్ట్ ఏంటంటే ఈ దేశంలో ఎవరన్నా అన్యాయానికి గురవుతున్నారంటే అది కేవలం ఓబీసీ వర్గాలు మాత్రమే అని చెప్పి కాకా కాలేల్కర్ కమిషన్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాకా కాలేల్కర్ కమిషన్
కొన్ని సిఫారసులను సూచించింది. ఆ సూచించిన సిఫారసులను అమలు చేయాల్సినటువంటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఆ యొక్క నివేదికను గుట్టదాఖలు చేసి ఆ రోజు దాన్ని పక్కన పెట్టడం జరిగింది. మరి అక్కడ పక్కన పెట్టినంత మాత్రాన ఈ దేశం లోపల ఉన్నటువంటి బీసీల ఆకాంక్ష ఆగిందా అంటే ఆ విధంగా ఆగడానికి అవకాశం లేకుండా ఎవరైతే బిపి మండల్ గారు బీహార్ రాష్ట్రం నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి అయినటువంటి బిందేశ్వర్ దాస్ మండల్ గారు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉంటే బీహార్లో ఆయనను కొనసాగనివ్వకుండా అగ్రవర్ణాలు అడ్డం పడి ఆయన యొక్క అవకాశాన్ని ముఖ్యమంత్రిగా కూడా తొలగించేటటువంటి విధంగా ప్రయత్నం చేసిండు. అప్పుడు ఆయన గమనించిండు, నా జాతి ఏదైతే ఓబీసీ వర్గాలు ఉన్నాయో ఈ దేశానికి వెన్నుముక ఓబీసీ వర్గాలు. ఈ దేశంలో ఏ ఉత్పత్తి జరగాల్సినా, ఈ దేశం లోపల ఏ యొక్క సేవా రంగాన్ని చూసినా కూడా కార్మికులుగా, కర్షకులుగా, వ్యవసాయం చేసే దగ్గర కావచ్చు, ఏ ఉత్పత్తి చేసినా కూడా నా బీసీ వర్గాలు ఉంటున్నాయి. మరి వర్గాలకు నేను అవకాశం ఇవ్వాలి, ఈ వర్గాలను నేను పైకి తీసుకొని రావాలి అని చెప్పేసి అని ఆయన అప్పుడు మండల్ కమిషన్ లోపల ముఖ్యమైనటువంటి భాగస్వామ్యాన్ని తీసుకున్నారు. ఆ ముఖ్యమైనటువంటి మండల్ కమిషన్ సిఫారసులో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని, ఈ దేశం లోపల ఎస్సీలు 17% ఉన్నారు, ఎస్టీలు 8.5% ఉన్నారు, బీసీలు 52% ఉన్నారు అనేటటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి నివేదికలు మండల్ కమిషన్ ద్వారా ఉన్నాయి, కాకా కాలేల్కర్ కమిషన్ ద్వారా ఉన్నాయి, సైమన్ కమిషన్ ద్వారా కూడా ఉన్నాయి. కానీ మనకు కావాల్సిన హక్కుల కోసం మనము 1992లో ఏదైతే ఇందిరా సహానికి సంబంధించినటువంటి కేసు విషయం లోపల సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈ యొక్క దేశాన్ని, ఎందుకంటే ఇందిరా సహాని కేసు ఎందుకు మనం చెప్పాలంటే ఎప్పుడైతే మండల్ నివేదిక వచ్చిన తర్వాత కాకా కాలేల్కర్ నివేదికను నెహ్రూ ప్రభుత్వం ఏంటంటే పుట్టదాఖలు చేసి ఆ విషయాన్ని బయటికి రాకుండా చేసింది. మరొక ప్రయత్నం జరిగింది, అది మండల్ యొక్క నివేదిక ద్వారా జరిగింది. జరిగినటువంటి మండల్ నివేదికను విపి సింగ్ గారు ఏం చేసినంటే ఆ రోజు ఇంత కష్టమైన ఇబ్బంది అయిన ప్రభుత్వం పడిపోతుందని చెప్పి తెలిసినా కూడా ఆ రోజు ఈ రోజు ఇది మన ఆగస్టు 7వ తారీఖు రోజు మండల్ కమిటీ అండ్ మండల్ ఏదైతే సిఫారసులో దాన్ని అమలు చేయాలని చెప్పేసి అది విపి సింగ్ గారు దాన్ని నిర్ణయించడం జరిగింది. అక్కడి నుండి మాత్రమే 1992-93 ప్రాంతం నుంచెల్లే మండల్ కమిషన్ లో ఉన్నటువంటి సిఫారసులు ఓబీసీలకు కూడా 40 అంశాలతో కూడినటువంటి నివేదికను వేయడం జరిగింది. ఆ 40 అంశాలలో మనకు చట్టసభలో రిజర్వేషన్ కావచ్చు, మన భూభాగం పంపిణీ కావచ్చు, మనకు బ్యాంకులలో వాటా కావచ్చు, ఇలా అనేక అంశాలు ఉన్నా కూడా కేవలం 2 అంశాలకు సంబంధించినటువంటి వాటిని మాత్రం ప్రభుత్వం అంగీకరించింది. అదేంటంటే విద్య, ఉద్యోగం. విద్య లోపల ఈ రోజు 27% రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా మనకు బీసీలకు దొరుకుతున్నాయి అంటే దానికి కారణం మండల్ కమిషన్ రిపోర్ట్, దానికి కారణం విపి సింగ్ కు సంబంధించినటువంటి నిర్ణయం. ఈ రోజు ఉన్నటువంటి ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు కూడా 27% ఉద్యోగాలలో అవకాశాలు దొరుకుతున్నాయి అంటే అది మండల్ చేసినటువంటి మహాపుణ్యం. అదే రకంగా విపి సింగ్ గారు చేసినటువంటి గొప్ప వరం మనకు. కానీ మిగతా 38 డిమాండ్లు మాత్రం ప్రభుత్వం అదే విధంగా తొక్కిపెట్టింది. ఎప్పుడైతే విపి సింగ్ నిర్ణయం వచ్చిన తర్వాత వెంటనే సుప్రీంకోర్టు లోపల కేసులు పడ్డాయి. ఏమన్నారంటే బీసీలకు ఏ ప్రాతిపదిక మీద మీరు రిజర్వేషన్ ఇస్తారు, రిజర్వేషన్ కనుక మీరు పెంచేది ఉంటే సమస్య అవుతుందంటే సుప్రీంకోర్టు ఆ రోజు చెప్పిన విషయం ఏంటంటే 50% మించద్దు మన రిజర్వేషన్లో అనేటటువంటి విషయాన్ని ఆ రోజు స్పష్టం చేసింది. మనం ఉన్నది 52%. కేవలం విద్యా ఉద్యోగాలలో మనకు వస్తున్నటువంటి రిజర్వేషన్లు మాత్రం 27%. అయినా ఆ సీలింగ్ ఎందుకు ఉంది అంటే 50% రిజర్వేషన్లు శాతం పెరగదు కాబట్టి. మనకి ఇప్పటికే ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5% రిజర్వేషన్లు అనేటివి ఈ రోజు మనకు ఉన్నాయి. అంటే అవి కలిపితే 22.5% అవుతుంది. బీసీలకు 27% ఇచ్చేది ఉంటే 49.5% కాట రిజర్వేషన్లు ఆగుతాయి అని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు ఆ విధంగా నిర్ణయం ఇచ్చింది. ఇది ఇప్పుడు మీరు గమనించేది ఉంటే ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ యూపీఎస్సీ, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు వీళ్ళంతా కూడా బీసీలు అంత ఉన్నతమైనటువంటి పదవులకు వస్తున్నారు, ఉన్నతమైనటువంటి అవకాశాలు అనుభవిస్తున్నారు, వాళ్ళు నిర్ణేతలు అవుతున్నారు, వాళ్ళ దగ్గర రాజ్యాధికారం కొద్దో గొప్ప ఉంది అంటే కారణం అనేది మండల్ కమిషన్ సిఫారసు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇలా మన సోదరులే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, బుర్ర వెంకటేశం గారు ఉన్నారు, ఆయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. అటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు ఆ స్థాయికి చేరడానికి మండల్ కమిషన్ మనకు ఉపయోగపడ్డది, విపి సింగ్ గారి యొక్క ప్రయత్నం మనకు ఉపయోగపడ్డదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే దాని తర్వాత కూడా అనేక మంది సుప్రీంకోర్టులో మేము 52%, 54% ఉంటే మరి మాకు 27% ఇచ్చేది రిజర్వేషన్, మరి మాకు దీని రిజర్వేషన్ పెంచాలి కదా,
ఇది మాత్రమే కాకుండా మాకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలి కదా. ఎవరికి లేని క్రిమి లేయర్ మాకెందుకు? ఎస్సీలకు లేదు క్రిమి లేయరు, ఎస్టీలకు క్రిమి లేయర్ లేదు. మీరు ఇచ్చేటటువంటి ఉద్యోగాలలో 27% మాకు రిజర్వేషన్ ఇచ్చి క్రిమి లేయర్ అంటే ఏ విధంగా ఇది సాధ్యము, ఏ విధంగా ఇది న్యాయం అని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చెప్పిన విషయం ఏంటంటే మీ జనాభా లెక్కలు లేవు కాబట్టి మీకు మేము ఇప్పుడు ఈ రిజర్వేషన్లు పెంచడానికి అవకాశం లేదని చెప్పేసి అని ఇప్పుడు సుప్రీంకోర్టు ఏంటంటే తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి మిత్రులారా, నిజంగానే మన దగ్గర లెక్కలు లేవా? మన జాతి లోపల మన రాష్ట్ర జనాభా ఎంత, దేశ జనాభా ఎంత అనేది మనకు తెలియదా? ఇలా ఒక కమ్యూనిటీ ఉన్నది, మున్నూరు కాపు కమ్యూనిటీ ఏ రాష్ట్రాలలో బలంగా ఉందనే సంగతి మనకు తెలియదా? ఓ పద్మశాలి కమ్యూనిటీ ఉన్నది, అది ఏ రాష్ట్రాలలో బలంగా ఉందని చెప్పి మనకు తెలియదా? యాదవులు ఉన్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు బలంగా ఉన్నారనే సంగతి మనకు తెలియదా? అదే రకంగా నాయి బ్రాహ్మణులు ఉన్నారు, రజకులు ఉన్నారు, విశ్వ బ్రాహ్మణులు ఉన్నారు. వీరికి కూడా వాళ్ళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జనాభా ఎక్కడ ఉన్నారో ఎంతమంది ఉన్నారనేటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుసు. కానీ కోర్టులు ఏమంటున్నాయంటే శాస్త్రీయత కావాలి, సంఖ్యాపరంగా నిరూపించాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి మన హక్కులను సాధించుకోవడం కోసం మనం కూర్చోవద్దా చట్టసభలలో? మనం అసెంబ్లీ పార్లమెంట్లలో కూర్చోవద్దా? మనకంటే అద్భుతంగా మాట్లాడుతున్నారా ఇక్కడ అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చున్న వాళ్ళు నాయకులు అని చెప్పేసి మనం ఇలా అడుగుతా ఉన్నాం. ఇలా మిత్రులారా, మన మహిళలు ఉన్నారు, మన మహిళలు కూడా అసెంబ్లీ పార్లమెంట్లో కూర్చోవాలంటే ఇవాళ చేసినటువంటి చట్టం అనుకూలంగా లేదు. ఏదైతే మహిళా బిల్లును ఏదైతే ఇవాళ ప్రవేశపెట్టిల్లో, ఏదైతే వచ్చే ఎన్నికల నుంచి మహిళా బిల్లు దాన్ని అమలు చేయబోతున్నారో ఆ మహిళా బిల్లు లోపల ఎస్సీ మహిళలకు, ఎస్టీ మహిళలకు సపోర్టా ఉన్నా కూడా మన బీసీ మహిళలకు మాత్రం సపోర్టా లేదు. మరి ఎందుకు నా అక్కలు చెల్లెలు అర్హులు కాదా అని చెప్పేసి అని ఇవాళ నేను చాలా స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మాకు రావాల్సిన మాట, మా ఆడిబిడ్డలకు రావాల్సిన వాటాను మీరు రానియకుండా చేసి మీరు ఏం చేస్తా ఉన్నారు అంటే మేము మహిళా బిల్లు ఇచ్చినామని చెప్పేసి అని చాలా జబ్బలు జరుచుకుంటా ఉన్నారు. ఓ పాలకులారా, ఓ సన్యాసులారా, ఓ తెలివి తక్కువ చోటలారా, మీకేమైనా తెలివి ఉన్నదా? ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్ తర్వాత రావాల్సింది ఈ దేశం లోపల ఓబీసీ రిజర్వేషన్ అయితే మీరు 5 అడుగులు పెట్టి కంచంలో పెట్టినట్టు మీరు ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మహిళా రిజర్వేషన్ అని చెప్పేసి మమ్మల్ని మభ్య పెడతా ఉన్నారు. అది హారిజాంటల్ రిజర్వేషన్ వెదవల్లారా. ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, ఓబీసీ రిజర్వేషన్ అనేది హారిజాంటల్ రిజర్వేషన్. ఈ సమాజం లోపల ఎస్సీలు, ఎస్టీలు వెనుకబడినటువంటి తరగతులంతా కూడా ఒక వర్గానికి వస్తారు. మహిళలు ఎస్సీలలో ఉన్నారు, మహిళలు ఎస్టీలలో ఉన్నారు, మహిళలు బీసీలలో ఉన్నారు, మహిళలు అగ్రవర్ణాలలో కూడా ఉన్నారు. ఇలా ఎస్సీలకు, ఎస్టీలకు రాజ్యాంగ పరంగా చట్టసభలో రిజర్వేషన్ ఉన్నాయి, కానీ మన బీసీలకు లేవని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటే వీళ్ళు మాత్రం మా మహిళలకు 33% ఇస్తూ ఉంటారు. మరి మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చేది ఉంటే మరి అసెంబ్లీ పార్లమెంట్లకు వచ్చేటటువంటి మహిళలల్లా ఎవరి మహిళలు ఉంటారనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రేపు పొద్దున బీసీలకు రాజకీయ రిజర్వేషన్ ఎగ్గొట్టి పంగనామం పెట్టడం కోసమే ఇవాళ మహిళా బిల్లును తీసుకొచ్చినటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దీని గురించి మనము పోరాడాల్సిన అవసరం ఉన్నది. అంబేద్కర్ గారు చెప్పినట్టు ఏ జాతిలో కూడా మార్పు సంభవించాలంటే పాలకులు చెయ్యరు, ఉద్యమాల ద్వారానే సాధ్యమైందనేటటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నాం. ఎందుకంటే పాలకులకు, పార్టీలకు వాళ్ళ పార్టీ ప్రయోజనాలు ముఖ్యం తప్పించి మనలాగా మన ఆకాంక్షలను గౌరవించేటటువంటి పరిస్థితి లోపల ఇలా రాజకీయ పార్టీలు లేవనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి మిత్రులారా, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంది? మన కింగ్ కర్తవ్యం ఏంటిది అంటే ఈ అన్ని సమస్యలకు, ఈ అన్ని రోగాలకు సర్వరోగ నివారణ ఏంటిది అంటే ఈ యొక్క దేశం లోపల కులగణన జరగాలి. ఈ దేశం లోపల కులగణన జరిగేది ఉంటే ఇంత ముందు చెప్పినట్టు శాస్త్రీయత, చట్టబద్ధత అనేది వచ్చే అవకాశం ఉంటుంది. మరి మిత్రులు, మీ అందరికీ తెలుసు, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చే కంటే ముందు మేము కులగణన చేస్తాం, రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి అని స్పష్టమైనటువంటి హామీ ఇచ్చిళ్ళు. మరి ఇలా చూస్తే కులగణనకు ఒక జీవో ఇచ్చిళ్ళు, ఓ 150 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టేసి ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉన్నది, ఎటువంటి డెవలప్మెంట్ లేదు. మరి మిత్రులారా, ఒకసారి మీరు ఆలోచించండి. కర్ణాటకలో కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2017లో కులగణన ప్రారంభించింది. ఇటీవల 2024 లోపల దానికి సంబంధించిన రిపోర్ట్ వచ్చింది. మరి మన వాళ్ళు కొంతమంది నాయకులు వాళ్ళకి స్పష్టత లేనటువంటి కారణం చేత స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు మీరు కులగణన చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. మరి పక్క రాష్ట్రంలో 7 సంవత్సరాలు పట్టినటువంటి కులగణన ఈ రాష్ట్రం లోపల 7 రోజులలో 7 వారాలలో అవుతుందా? ఒకసారి మీరు ఆలోచించాల్సిన కోరుతున్నా. కాబట్టి కులగణనకు రిజర్వేషన్ల పెంపుకు సంబంధం లేకుండా, లంకె పెట్టకుండా మాకు ఇస్తా అన్నటువంటి రిజర్వేషన్ల పెంపును
42% స్థానిక సంస్థలల్లో తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి అని మనం ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాల్సిన అవసరం ఉన్నది, చేయాల్సిందే అది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే మిత్రులారా, ఇక్కడ మేనేజ్మెంట్లో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, కన్విన్స్, కన్ఫ్యూజ్, చీట్. ఎప్పుడైతే మనము మన హామీల మీద నిలబడినప్పుడు, మన వాళ్ళను మనం అర్థం చేయించి ప్రసన్నం చేయించినప్పుడు కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు పాలకులు. కాబట్టి ఈరోజు మిత్రులారా, ఈ రాజకీయ పార్టీలు కూడా మనల్ని హామీ ఇచ్చి కన్విన్స్ చేయకుండా మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడము, చీట్ చేయడం లాంటి ఒక ప్రలోభాలకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, కులగణన ఏదైతే రాష్ట్రంలో చేపట్టినంత మాత్రాన, మన తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టి దానికి తగ్గట్టు కనుక రిజర్వేషన్ పిలిచేది ఉంటే మళ్ళీ ఎవరినో ఒక్కరిని ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ తీసుకొని పోయి మళ్ళీ కోర్టులో కేసేసి దాన్ని వీగిపోయేటట్టు చేస్తుంది. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, రాష్ట్ర స్థాయి లోపల కులగణన జరిగినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. కులగణన జరగాల్సింది జాతీయ వ్యాప్తంగా కులగణన జరగాలి. ఈ కులగణన జరగాలంటే మిత్రులారా, ప్రతి 10 సంవత్సరాలకి కూడా కులగణన జరుగుతూ ఉంటుంది. ఈసారి 2021లో జరగాల్సినటువంటి కులగణన ఇంకా జరగలేదు. 2018లో పార్లమెంట్లో అప్పుడు దేశ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు స్వయంగా చెప్పిండు, 2021 కులగణలో మేము తప్పకుండా బీసీల కులగణన చేస్తామని చెప్పిండు. మరి వాళ్ళు మాట మార్చేసిండు. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రం లోపల మేము కులగణన చేస్తాం, రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి మాట మారుస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ పాలకులు హామీలు ఇస్తున్నారు, మాట మారుస్తున్నారు. మిత్రులారా, పాలకులు వాళ్ళ అధికారంలోకి రావడం కోసం మాట ఇస్తున్నారు, హామీ ఇస్తున్నారు, మాట మారుస్తున్నారు, దాటేస్తున్నారు. తెప్ప దాగిన తర్వాత పడవ దారి దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టు మనల్ని మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఇటువంటి నాయకులను మనం ప్రోత్సహించి, ఇటువంటి నాయకుల వెనుకాల మనం నిలబడి సాధించాల్సినటువంటి లక్ష్యం వైపు మనం స్థిరంగా ఏమాత్రం ఏమరపాటు లేకుండా మనం ప్రయత్నం కొనసాగించాలి. అప్పుడు మాత్రమే ఈ దేశంలో ఇచ్చేదారి న్యాయ్, మేము ఎంతమంది ఉంటే మాకు అన్ని రాజకీయ అవకాశాలు కావాలి, మేము ఎంతమంది ఉంటే మాకు అన్ని ఉద్యోగాలు కావాలి, మేము ఎంతమంది ఉంటే మాకు అంత భూభాగం కావాలి, మేము ఎంతమంది ఉంటే మాకు అన్ని పరిశ్రమలు కావాలి, మేము ఎంతమంది ఉంటే మాకు అంత బ్యాంకులు కావాలి, మా ఆడిబిడ్డలు ఎంతమంది ఉంటే వాళ్ళకు కూడా బ్యాంకు లోపల అకౌంట్లు ట్రాన్స్ఫర్ కావాలి, మేము ఎంతమంది ఉంటే మా యువకులకు శిక్షణ తరగతులు నైపుణ్యం అనేది పెరగాలి.